ఒక అమ్మాయి జీవితంలో 8 ఏళ్ల కాలంలో జరిగిన మార్పులను, ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను 8 వసంతాలుగా ఈ చిత్రంలో చూపించారు. మలయాళ నటి అనంతిక ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఆమె పాత్రకున్న ప్రాధాన్యత రీత్యా మేకింగ్ దశలో ఆమె నటనపై దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక చిన్న పాయింట్ ను గ్రాండ్ గా క్వాలిటీతో నిర్మించడం వారి రాజీ పడలేదు. ఈ సినిమా షూటింగ్ ఒక రోడ్ ట్రిప్ లా సాగింది. కథానాయిక ప్రయాణాలన్నీ ప్రతిబింబించేలా హైదరాబాద్, వారణాసి, చండీగఢ్, ఊటీ వంటి ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. సినిమా పేరుకు తగ్గట్టుగానే వివిధాల కాలను చూపించడం కోసం వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో షూట్ చేశారు. ప్రకృతి సిద్ధమైన వెలుతురులోనే ఎక్కువ భాగం చిత్రీకరించడం ఈ సినిమా మేకింగ్ ప్రత్యేకత. గంగా నది ఒడ్డున చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు ఆత్మలా నిలిచాయి. ఆ రద్దీలో కూడా చాలా సహజంగా షూట్ పూర్తి చేసుకున్నారు. సాధారణంగా కమర్షియల్ హంగుల కంటే పాత్రల భావోద్వేగాలను ప్రాధాన్యత ఇచ్చే వెంకటేష్ మహా ఈ సినిమా కోసం ప్రతి చిన్న డీటెయిల్ ను జాగ్రత్తగా ప్లాన్ చేశారు. సినిమాటోగ్రఫర్ చాలా ప్లీజెంట్ గా ఉండేలా చూసుకున్నారు. దేశం అబ్దుల్ మహాద్ అందించిన సంగీతం షూటింగ్ సమయంలోనే సెట్స్ లో ప్లే చేస్తూ నటులను ఆ ఫీల్డ్ లోకి తీసుకెళ్లేలా చేశారట. ఈ సినిమా క్రిటికల్ హిట్ గా నిలిచింది. ఇక బాక్స్ ఆఫీస్ వసూళ్ల కంటే కూడా ఒక మంచి సినిమాగా ప్రేక్షకులు మరియు విమర్శకులు ప్రశంసలు అందుకుంది. ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమాకు అద్భుతమైన ప్రశంసలు లభించింది. క్లాసిక్ సినిమాలను ఇష్టపడే వారికి 2025లో ఇదొక గొప్ప కానుకగా నిలిచింది. 8 ఏళ్ల ప్రయాణం, 8 భిన్నమైన లుక్స్, కథానాయకి శృతి పాత్ర 19 ఏళ్ల నుండి 27 ఏళ్ల వరకు ఎలా మారుతుంది అనేదే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. దీనికోసం షూటింగ్ ను వివిధ దశల్లో విదేశాల్లో హీరోయిన్ అనంతిక వయసు పెరుగుతున్నట్లు కనిపించడం కోసం మేకప్ తో పాటు ఆమె ఆహార్యం, బాడీ లాంగ్వేజ్ లో మార్పులు తీసుకోవడానికి షూటింగ్ మధ్యలో విరామాలు తీసుకున్నారు. వసంతకాలపు అందాలను బంధించడం కోసం ప్రకృతిలో మార్పులు వచ్చే వరకు వేచి చూసి మరీ చిత్రీకరించారు. వారణాసిలోని గందరగోళంలో నిశ్శబ్దం సినిమాలోని అత్యంత కీలకమైన సన్నివేశాలను వారణాసిలో చిత్రీకరించారు. అక్కడ షూట్ల మీద రద్దీగా ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా గెరిల్లా షూటింగ్ పద్ధతి వాడారు. గంగా హారతి సమయంలో మరియు తెల్లవారుజామున వచ్చే సహజమైన వెలుతురులో షూట్ చేసిన విజువల్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. నో సెట్స్ పాలసీ వెంకటేష్ మహా ఈ సినిమా కోసం స్టూడియోలో సెట్లు వేయడానికి ఇష్టపడలేదు. ఇక షూటింగ్ జరిగిన ప్రతి ఊరిలోనూ నిజమైన ఇళ్లను, లైబ్రరీలను మరియు వీధుల్లో లొకేషన్లుగా ఎంచుకున్నారు. అక్కడ గోడల రంగులు, కిటికీలు కూడా కథలో భాగంగా ఉండేలా చూసుకున్నారు. నవీన్ యాదవ్ ఈ సినిమాకు విజువల్స్ అందించారు. ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధాన్ని చూపించడానికి ఎక్కువగా వైడ్ యాంగిల్ షాట్స్ తీశారు. సినిమాటిక్ షూటింగ్ సమయంలో కెమెరా కదలికలు చాలా నెమ్మదిగా ఒక కవిత చదువుతున్నప్పుడు అనుభూతినిచ్చేలా ప్లాన్ చేశారు. హీరోయిన్ అనంతిక మలయాళీ అయినప్పటికీ తెలుగు స్పష్టంగా పలకడం కోసం షూటింగ్ స్పాట్ లోనే డైలాగ్ కోచ్ తో శిక్షణ తీసుకున్నారు. ఆమె పాత్ర డబ్బింగ్ చెప్పే సమయంలో కూడా షూటింగ్ స్పాట్ రిఫరెన్స్ లను వాడుకున్నారు. షూటింగ్ చివరి రోజులు చిత్ర యూనిట్ అంతా చాలా భావోద్వేగానికి గురయ్యారట. దాదాపు 1.5 కాలం పాటు ఒక ప్రయాణంలో సాగిన ఈ సినిమా షూటింగ్ తమ జీవితాల్లో కూడా ఒక వసంతంలా నిలిచిపోతుందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ సినిమా మేకింగ్ లో పుస్తకాలను చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కథానాయకి శృతి పాత్ర ఒక పుస్తక ప్రేమికురాలు. ఈ షూటింగ్ కోసం వాడిన లైబ్రరీ సెట్స్ అన్ని నిజమైనవి. వారణాసి మరియు చండీగఢ్ లోని కొన్ని పురాతన పుస్తక విక్రయశాలలో ప్రత్యేక అనుమతులతో షూటింగ్ చేశారు. అక్కడ ఉన్న పుస్తకాల వాసన, ఆ వాతావరణం నటీనటులకు పర్ఫార్మెన్స్ కు సహజత్వాన్ని ఇచ్చాయని దర్శకుడు వెంకటేష్ మహా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సింబాలిజం, రంగులు సినిమాలోని 8 వసంతాలను చూపించడానికి దర్శకుడు ఒక ప్రత్యేకమైన కలర్ థీమ్ ను అనుసరించారు. అమ్మాయి చిన్నతనంలోనే ఉన్నప్పుడు ప్రశాంతమైన రంగులు వాడారు. కథానాయకి పెద్దయ్యే కొద్దీ సినిమా విజువల్స్ కాస్త సీరియస్, ఎర్తీ టోన్స్ లోకి మారతాయి. షూటింగ్ సమయంలో కాస్ట్యూమ్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కోసం థీమ్ కు అనుగుణంగా ఉండేలా ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.